వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం గోధుమ పిండి చపాతీలు చేసుకోవడానికి గోధుమ పిండిని తడిపి పెట్టుకుంటున్నామండి. ఈ విధంగా తడిపి పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సేపు నానిన తర్వాత ఉండలు చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఉండలు 4 ఉండలు 5 ఉండలైనా మీ ఇష్టం వచ్చినన్ని చేసి పక్కకు పెట్టుకొని కవర్లు కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక్కొక్క ఉండ పెట్టుకుంటే ఒక్కొక్క కవర్ వేసుకుంటూ ఉండాలి. ప్రతి ఉండకి ప్రతి కవర్ ఒక్కొక్క కవర్ వేసుకుంటూ చేసేసుకుంటే మనం ఒక్క చపాతీ చేసే లోపే మనకు 4, 5 చపాతీలు రెడీ అయిపోతాయి. ఎంత ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు 4, 5 చపాతీలు ఒకేసారి చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఒక చపాతీ చేసేటప్పుడు రోల్ చేసినట్టుగానే మనం అన్ని చపాతీలు కూడా రోల్ అయిపోతాయి. సేమ్ ఉంటాయండి, ఏం మార్పు ఉండదు. చాలా బాగా వస్తాయి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో కావాలంటే మా లింక్ మీద క్లిక్ చేయండి, మీకు పూర్తి వీడియో వస్తుందండి. చూడండి, చపాతీలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క చపాతీ తీసి చూపిస్తాను, చూడండి ఎలా వచ్చాయో. అన్నీ బాగా వస్తాయండి, నీట్గా ఉంటాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నా కానీ చపాతీలు ఎన్ని కావాలన్నా కానీ సులువుగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతాయి.